హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు కనుక ఫస్ట్ టైం మా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజైతే దోశలు పర్ఫెక్ట్గా క్రిస్పీగా రావడానికి దోశ పిండిని అయితే మన ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. మీరు కనుక ఈ ప్రాసెస్ని ఫాలో అయితే మనకి గ్రైండర్ లేకపోయినా మిక్సీలోనే మనం పర్ఫెక్ట్గా దోశలు వచ్చేలాగా దోశ పిండిని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. దీనికోసం అయితే ముందుగా ఏమేమి నానబెట్టుకోవాలో చూద్దామండి. ఒక బౌల్ని తీసుకొని అందులో అయితే 1 గ్లాస్ మినపగుళ్ళని తీసుకోవాలండి. మీ దగ్గర పొట్టు ఉన్న మినపప్పు ఉంటే అవి కూడా యూస్ చేసుకోవచ్చండి. ఇప్పుడైతే మనకి క్లీన్ చేయడం చాలా టైం పడుతుందని చాలా వరకు అందరూ మినపగుళ్ళనే ప్రిఫర్ చేస్తున్నారండి. మేము కూడా మినపగుళ్ళే యూస్ చేస్తామండి. 1 గ్లాస్ మినపగుళ్ళకి ఇంకొక బౌల్ తీసుకొని అందులో 4 గ్లాసుల బియ్యాన్ని తీసుకోవాలండి. తర్వాత అయితే మనకు కావాల్సింది అయితే అటుకులండి. 1 గ్లాస్ మినపగుళ్ళకి 1 గ్లాస్ అటుకుల్ని తీసుకోవాలండి. ఈ అటుకుల వల్ల అయితే మనకి దోశలు చాలా టేస్టీగా, అలాగే మన దోశ పిండి అయితే చాలా సాఫ్ట్గా వస్తుంది అండి. అందుకని ఖచ్చితంగా అటుకుల్ని కూడా తీసుకోవాలి. తర్వాత అయితే ఇందులో మేము కాసిన మెంతుల్ని కూడా యాడ్ చేసుకున్నామండి. ఈ మెంతులు యాడ్ చేసుకోవడం వల్ల దోశ పిండిలో మనకు దోశలు అయితే పర్ఫెక్ట్ కలర్లో వస్తాయండి. అందుకోసం మనం మెంతులను కూడా యాడ్ చేసుకోవాలండి. వీటన్నిటిలో నీళ్లు పోసుకొని నాననివ్వాలండి. జనరల్గా అయితే మనం మధ్యాహ్నం పూట నానబెట్టుకొని చక్కగా నైట్ మిక్సీ వేసేసుకొని మార్నింగ్ దోశలు వేసేసుకోవచ్చండి. చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇవన్నీ బాగా నానిన తర్వాత నీళ్లు పోసుకొని ఒక 2-3 సార్లు వీటిని శుభ్రంగా కడుక్కోవాలండి. నెక్స్ట్ అయితే ఒక మిక్సీ జార్ని తీసుకోవాలండి. మిక్సీ జార్ని తీసుకొని వాటిల్లో ఫస్ట్ అయితే మినపప్పు, బియ్యం, అలాగే మనం కడిగి పెట్టుకున్నటువంటి అటుకులు, మెంతులు అన్నీ యాడ్ చేసేసుకోవాలండి. దోశపిండి కన్సిస్టెన్సీకి సరిపోయేలా వాటర్ని కూడా యాడ్ చేసుకొని మూత పెట్టి మిక్సీ వేసుకోవాలండి. దోశపిండి అయితే మెత్తగా వచ్చేలాగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ వేసుకున్న తర్వాత ఈ పిండిని అయితే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. మనమైతే ఎక్కువ నానబెట్టుకుంటే 2-3 సార్లుగా మిక్సీ వేసుకొని పిండిని అంతటిని ఒకే బౌల్లోకి తీసుకోవాలండి. ఇంతేనండి, ఇలా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ దోశ పిండితో అయితే దోశలు అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. సాల్ట్ని అయితే మనం దోశలు వేసుకునే ముందే పిండిలో కలుపుకుంటే సరిపోతుందండి. ముందుగా వేయాల్సిన అవసరం లేదు. ఈ దోశ పిండిని అయితే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 4-5 రోజుల వరకు కూడా నిల్వ ఉంటుందండి. మనమైతే ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుకోవచ్చు చక్కగా. ఈ ప్రాసెస్లో మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో పెసరపిండిని కూడా మనం ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది వీడియోని అప్లోడ్ చేసామండి. ఆ వీడియోని అయితే నేను బయోలో యాడ్ చేశానండి. మీకు ఎవరికైనా కావాలంటే కనుక ఖచ్చితంగా దాన్ని కూడా చెక్ చేయండి. ఈ ప్రాసెస్లో దోశలు అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. మేము దోశ వీడియోస్ కూడా 2-3 అప్లోడ్ చేసామండి. అవి కూడా ఒకసారి చెక్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.